వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. స్పీకర్ అయ్యన్న పాత్రుడికి ఘన స్వాగతం పలికిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. ప్రభుత్వాలు నాయకులు మారినా మా రోడ్డు మాత్రం మారడం లేదంటున్న రత్నంపేట గ్రామ ప్రజలు. అనంతపురంలో స్కూల్ కరెస్పాండెంట్ కంత్రి పండ్లు. డ్రగ్స్ వాడి యువకులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నగనూరు రాఘవేంద్ర. ఇక వివరాలకు వెళ్తే, గండి పోచమ్మ తల్లి కాపాడు, మమ్మల్ని చల్లగా చూడు, మా యాత్ర చక్కగా సాగేలా దీవించు. ఇది పాపికొండల విహారానికి వెళ్లే పర్యాటకుల ప్రార్థన. లాంచ్ సిబ్బంది మొక్కు. ఇప్పుడు ఆ గండి పోచమ్మకే గండం వచ్చింది. గోదావరి ఉధృతి, పోలవరం ముంపుతో గుడి ఆవరణలోకి నీరు వచ్చింది. ఆలయ శిఖరం నీట మునిగింది. కూడా మన గౌరవన్న గారు, లక్ష్మణ గారు, అదేవిధంగా ద గ్రేట్ నాగేంద్ర యాదవ్, వీళ్ళందరూ కూడా మా అన్న శ్రీధరన్న గారు అందరూ కూడా దయచేసి తొందరగా. పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కొండేవరం గ్రామంలో ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న కొనితెల నాగబాబు, ఎమ్మెల్సీ హరిప్రసాద్, పిఠాపురం ఇన్ఛార్జ్ శ్రీ మర్రెడ్డి శ్రీనివాసరావు మరియు జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు. సతీష్ వెనకతే అసలు ఏం పడతలేదు. సరే ఎలా చూడండి, మీరు పడుతున్నారు, ఎవరు పట్టలేదు, అక్కడ ఎవరికి ఇచ్చారో పడతలేదు. చూడు అదిగో అలా చూడు. అలాగే కాదు, రావట్లేదు కదా, కంగారు పడతారు, కంగారు పడకండి, జగిత్యాల జిల్లా కేంద్రంలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కేటాయింపు విషయంపై జరుగుతున్న నిరసన కార్యక్రమం 4వ రోజుకు చేరుకుంది. ఇటీ కార్యక్రమంలో భాగంగా జగిత్యాల జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. జర్నలిస్టులు రోజురోజుకు మరింత ఉత్సాహంతో కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని కోరుతూ ఈరోజు జగిత్యాల జర్నలిస్టులమంతా కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి బైక్ ర్యాలీగా వచ్చి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో గత 30 సంవత్సరాలకు పైగా పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్న జర్నలిస్టులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులు రాలేకపోతున్నాయి. కనీసం ఇళ్ల స్థలాలు లేక అద్దెళ్లలో నివాసం ఉంటూ చాలా అవస్థలు పడుతున్నారు. ఈ సీనియర్ పాత్రికేయులను అర్హులైన జర్నలిస్టులందరినీ గుర్తించి ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ గారిని కలిసి కోరడమైంది. వారు కూడా సానుకూలంగా స్పందించి మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ పేరు పేరు నమస్సుమంజలు తెలుపుతూ మన ఇళ్ల స్థలాలు సాధించే వరకు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి మన హక్కులు సాధించుకుందామని, మనందరం ఐకమత్యంగా ఉన్నప్పుడే మన సమస్య పరిష్కారం అవుతుంది. ఈ దిశగా ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున వేడుకుంటున్నాను. గత వారం రోజులుగా జ్వరం, కామెర్లతో బాధపడుతూ కొత్తగూడెం ఖమ్మంలోని వైద్యశాలలో చికిత్స పొంది పరిస్థితి విషమించడంతో గురువారం సాయంత్రం ఖమ్మంలోని వైద్యశాలలో మృతి చెందాడు ఒక వ్యక్తి. మృతి చెందిన వ్యక్తి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి రాఘవపురం గ్రామం నుండి చంద్రపురం గ్రామానికి సుమారు కిలోమీటర్ దూరం ఉండటంతో ఆ గ్రామానికి జాలేర్లు వాగుపై బ్రిడ్జి నిర్మాణం లేకపోవడంతో గ్రామస్తులు రాఘవపురం గ్రామం నుండి మృతి చెందిన వ్యక్తిని కర్రల సహాయంతో కావేడ కట్టి వృద్ధంగా ప్రవహిస్తున్న జాలేరు వాగులో నుండి మృతదేహాన్ని మోసుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ గ్రామానికి బ్రిడ్జి సౌకర్యం లేకపోవడంతో అనారోగ్యం పాలైన ఏదైనా ప్రమాదం జరిగినా వర్షాకాలం వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో వాగు దాటలేక గతంలోనూ సైతం ఇటువంటి సంఘటనలు ఎదురయ్యాయని ఇప్పటికైనా సంబంధిత అధికారులు తమ గ్రామానికి బ్రిడ్జి సౌకర్యం ఏర్పాటు చేసి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. మృతునికి భార్య ఒక బాబు ఉన్నారు. అతి చిన్న వయసులో కమల్ హాసన్ మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వాలు మారినా నాయకులు మారినా మా రోడ్లు మాత్రం మారడం లేదంటున్న రత్నంపేట గ్రామ ప్రజలు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలోని రత్నంపేట గ్రామం నుండి జగ్గారావుపల్లి పెద్దమ్మగుడి వరకు బీటీ రోడ్డుగా మారాలని మా చిరకాల కోరిక ఎప్పుడు నెరవేరును అని వాపోతున్న గ్రామ ప్రజలు. రత్నంపేట గ్రామానికి చెందిన యువకులు ఈరోజు మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి మొదలుకొని కొత్తగా ఏర్పరచుకున్న తెలంగాణ రాష్ట్రం వచ్చి 10 సంవత్సరాలు పూర్తి కావస్తున్నా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంపై 10 సంవత్సరాలు పరిపాలించినా కూడా ఈ రత్నంపేట గ్రామ రోడ్ల ముఖ చిత్రం మారకపోవడం చాలా బాధాకరమని వాపోయారు. మరి రత్నంపేట గ్రామ ముఖ చిత్రం ఏదైతే ఉందో ఒకసారి ఇంత అధ్వాన రోడ్లు చూడండి. మరి ఇండియన్ల చరిత్రలో కూడా మరి గ్రామ పంచాయతీ సర్పంచులు మారిరు, మరి ఎమ్మెల్యేలు కూడా మారుతున్నా కూడా ఈ రత్నంపేట గ్రామ రోడ్ల మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రతి వానాకాలం వచ్చిందంటే ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్న రత్నంపేట గ్రామస్తులు రైతులు ఎవరైతే ఉన్నారో వారి పంట పొలాలకు పోవడానికి కానీ బండ్ల ద్విచక్ర వాహనాల మీద బస్తాలు వేసుకోవడానికి కానీ ఏ విషయంలోనైనా కూడా ఇక్కడ నుంచి ప్రాణాల చేతులు పెట్టుకునే పరిస్థితి ఉంది. మరి గత ప్రభుత్వం కూడా బడ్జెట్ లో లక్షల కోట్లు గ్రామీణ ప్రాంత రోడ్ల మీద పెట్టినామని చెప్పి మాటలు చెప్పిన సందర్భం మనం చూసినాం కూడా. మరి గత ప్రభుత్వం జరిగిపోయింది. ఇలా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 7 నెలలు కావస్తుంది. మరి బడ్జెట్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు మండలం టు గ్రామానికి బీటీ రోడ్లుగా మార్చే ప్రతిపాదన ఏదైతే ఉందో అది అంకెల గారడిగా చూపిస్తుంది తప్ప మరి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంత రోడ్లు ఇక్కడికి రత్నంపేటనే కాదు ఈ బోయిన్పల్లి మండలంలో ఏ మారుమూల గ్రామ రోడ్లు చూసినా అధ్వాన స్థితిలో తయారైనాయి. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే గారికి ఈ రత్నంపేట నుంచి ఎంతో కోటి ఆశలతో గెలిపించుకున్న సందర్భంలో మేడిపల్లి సత్యం గారు ఈ రత్నంపేట గ్రామం ఏదైతే ఉందో ఈ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మొదలు పెట్టుకుంటే జగ్గరావుపల్లి పెద్దమ్మ గుడి వరకు బీటీ రోడ్గా మార్చాలని చెప్పి గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేము దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే చాలా ఘోరంగా వ్యవహరిస్తారు. మరి ఇక్కడ రైతాంగం మరి ఇక్కడ నుంచి ఎన్నో పన్నులు ప్రభుత్వానికి వస్తున్నా కూడా మరి ఈ ప్రాంత గ్రామాల పట్ల దృష్టి పెట్టకపోవడం కూడా చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రత్నంపేట గ్రామ ప్రజలం ఈ బీటీ రోడ్గా మార్చాలని చెప్పి ఎమ్మెల్యే నిధుల నుండి
సాధ్యమైనంత గోకవరం నుండి తాటికొండ దేవస్థానం కొండపైకి 3,75,00,000 రూపాయలతో రోడ్డు శంకుస్థాపన చేసేందుకు జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్తో కలిసి జగ్గంపేట విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడికి జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఘన స్వాగతం పలికారు. ముందుగా రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మహిళా కమిటీ కాండ్వాలతో సత్కరించి స్వాగతం పలికారు. జగ్గంపేట ఎమ్మెల్యే నెహ్రూ ఇంటి వద్ద భోజనం చేసి టీడీపీ శ్రేణులతో కలిసి గోకవరం బయలుదేరారు. భద్ర గారు ఇది సార్ ఎలా చూడమ్మా ఓకే ఎలా నుంచోండి అందరూ ఇస్తారు మీరు మహిళా శక్తి మహిళా ఎమ్మెల్యేల పట్ల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ ప్రభుత్వ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్నం కార్యక్రమాన్ని గురువారం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రాష్ట్ర రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ మాట్లాడుతూ తెలంగాణ ఆడబిడ్డలను నిండు అసెంబ్లీలో అవమానపరిచే విధంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను 10 సంవత్సరాలుగా బంగారు తెలంగాణగా అభివృద్ధి చేస్తూ ప్రతి విషయంలో నీళ్లు నిధులు నియామకాలు 3 ఎజెండా పెట్టుకొని అద్భుతమైన పరిపాలన చేస్తున్న సమయంలో అసెంబ్లీలో అంతకుముందు తన పార్టీలో ఉన్న మహిళలను చూడకుండా మహిళా మంత్రులను చూడకుండా సీనియర్ నాయకులని చూడకుండా తన వైపు ఉన్నప్పుడు ఒక తీరుగా ఈ రోజులో కేటీఆర్ పిలుపు మేరకు ప్రతి మండలంలో రాష్ట్రంలో అన్ని మండలాలలో ఈరోజు పిలుపు ఇవ్వడం జరిగింది. సీఎం గారి దిష్టిబొమ్మలు ఈరోజు మేము దహనం చేస్తున్నాము. ఆ దహన సందర్భంగా ఈరోజు పోలీసులు మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది. రోజులలో మహిళలు కానీ మరోళ్ళు కానీ ఇలాంటి మాటలు మీరు మాట్లాడొద్దని మేము ఎండపల్లి పార్టీ పక్షాన సవినయంగా విన్నవించుకుంటున్నాం. మరొకసారి ఇది రిపీట్ అయితే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు రాస్తారోకాలు చేసి ఎక్కడిదక్కడ మీ పరిపాలన స్తంభింపజేస్తామని మేము తెలియజేస్తున్నాం. మీరు ఏదైతే 6 గ్యారంటీలు పెట్టినరో అవిటిని నెరవేరుతుంది. అవి సగం సగం కొంచెం చేస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. సరే వెనుక ముందో మీరు చేస్తే దాని మీద పరిపాలన మీద దృష్టి పెట్టుంది, అభివృద్ధి మీద దృష్టి పెట్టుంది. మీరు ఏదైతే మాటలు ఇచ్చారో వాటి మీద దృష్టి పెట్టాలే కానీ ఎప్పుడు కేసీఆర్ అనడం కేటీఆర్ అనడం ఇట్లా అంటే మీకు ఏం వచ్చేది ఏమి ఉండదు. ప్రజలంతా గమనిస్తున్నాను. ఖబర్దార్ మరొకసారి చెప్తున్నాం. దయచేసి ఇలాంటివి మీరు మానుకోవాలని మేము ఎండపల్లి పార్టీ పక్షాన తెలియజేస్తాం. స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ మీడియా సమావేశంలో మాట్లాడుతూ పనిచేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి నిరూపితం అయ్యే విధంగా ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి పథకం మెటీరియల్ కాంపిటేటివ్లో 2,000 కోట్లు మిగిలి ఉన్న నిధులను గత ప్రభుత్వం చేతకానితనం వల్ల ఖర్చు పెట్టలేని నిధులు ఈరోజు పంచాయతీరాజ్ గ్రామీణ ఉపాధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వెలికి తీయడం, ఆ నిధులతో నియోజకవర్గాల అభివృద్ధికి కేటాయించడం చాలా అభినందనీయమని జగ్గంపేట నియోజకవర్గ
నియోజకవర్గానికి 150 కోట్లు కేటాయించుకుని జగ్గంపేట పంచాయతీకి 10 కోట్లు, గోకవరం పంచాయతీకి 10 కోట్లు నిధులతో డ్రైనేజీ, సిమెంట్లు, రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మాణం చేసుకుని ప్రతి గ్రామంలో కూడా 100% సిమెంట్ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం చేయడం జరుగుతుందని అన్నారు. అది కూడా 2024 సంవత్సరం పూర్తి అయ్యేసరికి పనులు చేయడానికి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు గ్రామాల్లో ఎస్టిమేట్ తయారు చేసి పంపించాలని కోరారు. ఇవాళ ఒక తప్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. అయితే మీ అందరితోటి మీతో ప్రత్యేకంగా మిమ్మల్ని నేను కోరుకునేది ఏంటంటే, ఈరోజు ఏదైతే ఈ బృహత్తరమైనటువంటి పథకాన్ని మనం చేపట్టదలిచామో దీన్ని మరి మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ త్వరితగతిన ఆ ఎస్టిమేట్లన్నీ కూడా పూర్తి చేయించుకొని ఈ వారంలో నాకు చేర్చగలిగినట్టయితే తొందరగా మనం శాంక్షన్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ లేట్ అయ్యే కొద్ది కూడా పోటీ పెరుగుతుంది. కాబట్టి ఆ పోటీ లేకుండా ఉండడం కోసం, ముందుగా మనం వెళ్ళడం కోసం ప్రతి గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమం సహకరించి ఎస్టిమేట్లు వేయించి, అంటే ఇక్కడ అవసరం లేని కార్యక్రమాన్ని మాత్రం తీసుకురావద్దు దయించి. ఎందుకంటే ఒక్కొక్కసారి నాకు చూస్తుంటే బాధ అవుతుంటుంది. గ్రామాల్లో ఎక్కడో ఒక నాయకుడికి ఒక దోళ్ళపాక ఉంటుంది 1 కిలోమీటర్ దూరంలో. ఈ ఊళ్ళోంచి ఆ కిలోమీటర్ కూడా సిమెంట్ రోడ్ వేసిన సందర్భాలు గతంలో ఉన్నాయి. ఎవరేసారో ఉన్నది కదా, నేను చెప్తేనే వేసారు. అలాంటి తప్పులు మాత్రం ఇప్పుడు జరగకుండా గ్రామానికి పరిమితమయ్యే ఈ డ్రైన్స్ కానీ సిమెంట్ రోడ్లు కానీ ఉండాలి. భారతదేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నిన్న వెలువర్చిన ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ జగిత్యాల జిల్లా మాల మహానాడు జిల్లా సంఘం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. మాల మహానాడు జిల్లా అధ్యక్షులు చిత్తారి ప్రభాకర్ అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వాన్ని దయ్యబడుతూ మాకే గొడవలు పెట్టే విధంగా ఈ వర్గీకరణ ఏకపక్షంగా చేశారని, ఇటు విషయాన్ని మాల మహానాడు వ్యతిరేకిస్తుందని, ఈ విషయంపై నిరంతర పోరాటం చేస్తామని అన్నారు. ఒక నల్ల చట్టాన్ని రూపుదిద్దినటువంటి కేంద్ర ప్రభుత్వం తన వెనుక ఉండి నడిపిస్తున్నటువంటి ఒక చట్టాన్ని 341 ఆర్టికల్ను కూడా వర్గీకరించి ఏబిసిడి వర్గీకరణకు అనుకూలం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యమంత్రులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇట్టి చట్టాన్ని మేము 59 కులాల తరపు నుంచి వెళ్ళి వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్టాన్ని వెనుకకు తీసుకోకపోతే ఖచ్చితంగా ఈ యొక్క పార్టీలను కానీ ఈ యొక్క నాయకులను కానీ బొందబెట్టక తప్పదు. ఇట్టి కార్యక్రమాన్ని మేము ఈరోజు స్టార్ట్ చేసినాం. ఈ జగిత్యాల గడ్డ ఉద్యమాల గడ్డ, ఈ గడ్డ నుంచి మొదలైనటువంటి ఉద్యమము ఇది నిరంతరం కొనసాగుతుందని చెప్తూ, ఇట్టి చట్టాన్ని వెనుకకు తీసుకోకపోతే ఈ పార్టీలకు తగిన బుద్ధి చెప్తామని మాలల ఐక్య వేదిక తరపు నుంచి వెళ్ళి మేము కోరుతున్నాము. ఈ చట్టాన్ని వెనుకకు తీసుకునే వరకు మేము పోరాడతామని, మేము చట్టాన్ని కూడా మేము గౌరవిస్తూ ఈ యొక్క ఆర్టికల్ని మీరు తీసుకొచ్చినటువంటి దొంగ చట్టాన్ని సాగే కార్యక్రమం జగిత్యాల నుంచి జంగు సైరన్ మొదలు పెడుతున్నారు నరేంద్ర మోడీ గారు. ఇది మీరు ఉద్దేశపూర్వకంగా చేసింది. ఎందుకంటే మీ ఓట్ల కోసం, మీ పరిపాలన కోసమే చేసింది తప్ప దళితులను ఏదో ఒరిగిస్తామని కాదు. ఈరోజు కేంద్రంలో చూసుకున్నట్టయితే నువ్వు దళితులను చర్చలను పెట్టి నువ్వు దాన్ని విభజిస్తావా, ఏం చేస్తావా చూడు. దళితుల బాధ ఎంతో నీకు తెలుస్తుంది. కానీ ఎవరిలో అగ్రవర్ణ కులాలను చర్చలను పెట్టి నువ్వు ముగ్గురు పెట్టినావు, అది చేసి నువ్వు వెనుక నుంచి నడిపించినావు. కాబట్టి నీ భర్తం అని చెప్పక తప్పదు. ఈ రోజు కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసినాం. నేను బొంద పెట్టేదాకా కూడా మా కులాలు ఉన్నాయంటే 59 కులాలు ఉన్నాయి. మాలో ఉపసంఘాలు మరి వాళ్ళు ఒక 60% ఉంటే మనం కూడా ఒక 40% ఉంటాం కావచ్చు, 50% ఉన్నాం. మరి మా అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వంతో ఏక నిర్ణయంతో మరి వాళ్ళ
ఏ ఒక్కరి అభిప్రాయాలు తీసుకోకుండా మరి 341 ఆర్టికల్ సమానత్వం అనేది దళితుల ఐక్యత అందరికి చెందుతుంది. మరి దీన్ని దళితుల ఐక్యత కాకుండా మరి విభజించు పాలించనే నినాదంతో దళితుల మధ్యలో మరి వీళ్ళు రాజ్యాధికారానికి దూరం చేయాలి. దళితులు కలిసి ఉంటే మరి అగ్రవర్ణాల పెత్తనం సాగది, వాళ్ళ పార్టీల మనుగడ సాగది. కాబట్టి దళితులలో విచ్ఛిన్నం చేయడానికి దళితులలో ఏబిసిడి వర్గీకరణ తెచ్చినట్టయితే వీళ్ళు కొట్లాడుకుంటారు. అట్లనే ఎస్టీలలో కూడా వర్గీకరణ తెచ్చినట్టయితే వాళ్ళు కొట్లాడతారు. మనకు అధికారం బీజేపీ అనే ఒకే ఒక లక్ష్యంతో కేంద్రంలోని మోడీ గారి ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీన్ని మాలమానాడు మాల ఉపసంఘాలు దళితుల తరఫున అందరి తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఖండిస్తూ శ్రీకాకుళం జిల్లా టెక్కెలి జిల్లా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం గురువారం నాడు నిర్వహించారు. ఈ కమిటీ చైర్మన్ జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరావు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్లు పనితీరు, ఆసుపత్రిలో పోస్టుల భర్తీ, ప్రధాన సమస్యలపై సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రి పనితీరుపై నిత్యం మీడియాలో కథనాలు వస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేయాలని ఆసుపత్రి సిబ్బందిని హెచ్చరించారు. ముఖ్యంగా మినరల్ వాటర్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేయాలని పరిస్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ శ్రేణులు చందాలు వేసుకుని ఈ ప్లాంట్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఆకస్మికంగా వారానికి ఒక్కసారి తనిఖీలు చేస్తానని, విధులకు ఎవరు గైహాజరైనా సహించేది లేదని హెచ్చరించారు. అలాగే ఆసుపత్రి ఆవరణలో సిబ్బంది డ్యూటీ ఛార్జ్ ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ప్రస్తుతి ఎవరు ఏమి అనుకోవద్దు. మీరు లోపల తిట్టుకున్నా, మంచి చేసేటప్పుడు 10 మంది తిట్టినా సరే మీరు పట్టించుకోవచ్చు. 2014లో మంత్రి అయ్యారు. టెక్కల్లో రోడ్లన్నీ పగలగొట్టారు. చాలా మంది నాకు తిట్టారు. నేను ఓట్లు వేసాను, ఈ రోడ్లు పగలగొట్టడానికి చాలా మంది నాకు దేవులు పెట్టారు. అయినా నేను వెనకడుగు వేయలేదు. అన్ని రోడ్లు వెడల్పు చేశాను. అని చేయడం వల్ల నేను టెక్కలకు ఒక టౌన్, ఒక డివిజన్ హెడ్ క్వార్టర్. మీరు ఆ రోజే భయపడిపోతే ఈ జీవితంలో ఎప్పుడైనా టెక్కలకి ఈ రూమ్ లేకుండా వచ్చినా నేను మంచి చేయడానికి భయపడను. ఎవడైతే విమర్శలు చేసుకున్నా భగవంతుడు సాక్షిగా తెలియక ఏదైనా తప్పు జరిగితే జరుగుతుంది తప్ప తెలిసి అచ్చెన్నాయుడు అనే వ్యక్తి ఎప్పుడు తప్పు చేయడని మళ్ళీ చెప్తున్నాను. కాబట్టి మీరు ఈ ఆలోచనలన్నీ తీసుకోవాలి. నేను చెప్పినవన్నీ ఇమీడియట్గా మీరు చేయాలి. సెక్యూరిటీ కూడా సరిగా ఉండాలి. ఇమీడియట్గా ఎస్పీ గారికి కూడా ఒక గంట మీరు రాయండి. పోలీస్ హౌస్ పోస్ట్ కూడా ఇక్కడ జిల్లాస్ హాస్పిటల్ పోలీస్ హౌస్ పోస్ట్ ఉండాలి. ఎవరు అడగతే రాలేదు. సింపుల్గా సూపరింటెండెంట్ ఒక గంట రాసిన వస్తుంది. డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇది. పోలీస్ హౌస్ పోస్ట్ లేకుండా మీరు ఎరగనడిపారు. శ్రీకాకుళం జిల్లా హాస్పిటల్ ఉన్నప్పుడు అక్కడ కానిస్టేబుల్ ఉంటాడు. ఒక యాక్సిడెంట్ వచ్చిన దెబ్బలాడుకుని కొట్టుకొని తలపగులుకొని వచ్చిన ముందా కానిస్టేబుల్ చూసి ఆయన అంతా రికార్డ్ చేసుకుని హాస్పిటల్లో పంపిస్తారు. మనం ఓపెన్ చేసి 5 సంవత్సరాలు అయింది. ఇక్కడ పోలీస్ హౌస్ పోస్ట్ లేకపోతే అంటే ఏదో వస్తున్నాం, రోజు గడిచిపోతుంది, వెళ్ళిపోతున్నాం. వచ్చినోడు ఆ ప్రజల కన్నా వాడు బాధపడతారు. అది మాత్రం బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది మొదటి మీటింగ్ నేను ముందు అందరికీ చెప్పాను. ఇప్పుడు మీ సమస్యలు చెప్తే ఫండ్స్ ఏమున్నాయి చెప్పండి. ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా ఫ్యాన్లు కానీ అనౌన్స్ చేస్తారు. ముందు ఎవరో ఒక అనౌన్స్ చేస్తే అది ముందుకెళ్తారు. ఎవరైనా ముందు అయిపోయిన తర్వాత ఎవరో ఒకరు మీ పేరుతో మీరు ఫ్యాన్లు పెట్టుకోండి, మీ పేరుతో కుర్చీలు పెట్టుకోండి, టేబుల్ పెట్టుకోండి. మీ వాళ్ళు కాకపోతే నేను ఆల్రెడీ 2-3 ఇండస్ట్రీస్తో కూడా మాట్లాడి అది చేస్తాను. ల్యాండ్స్కేపింగ్ కూడా చేయాలి. బయట మంచి ప్లేస్ ఉంది. ఇప్పుడే కష్టంగా మేము అనుకున్నాం. హాస్పిటల్ అంటే డబ్బుతో వచ్చిన హాస్పిటల్ వాతావరణం చూసి డబ్బు తెచ్చుకోవాలి. డాక్టర్ దగ్గర రాదు. మనం మంచి ప్లేస్ ఉంది. 4 పార్కులు పెట్టి, 4 మొక్కలు పెట్టి, 4 మంచి కూర్చోడానికి ఇక్కడే గ్రానైట్ ఉంది. గ్రానైట్ కంపెనీ చెప్పి మంచి చైర్స్ తెచ్చేయడం చేస్తారు. అది ఆ మోటివేషనల్ యాంగిల్గా నేను చేస్తాను. నేనే చూస్తాను కదా. దయవుంచి ఇవన్నీ చేసి ఇప్పుడు సూపరింటెండెంట్ గారు ఒకరు చెప్తే అది మనం డెసిషన్ తీసుకున్నామని తెలియజేస్తూ అందరూ సహకరించాలని కోరుతున్నాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.